ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఏమైతే అడుగుతామో ఖచ్చితంగా అవి పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు మన దేవుడు. మనము హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ఏమైతే అడుగుతున్నామో వాటన్నిటినీ మనం పొందుకుంటున్నామంట. ఈ మాటను మనం అప్లై చేసుకుందాం. మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఏమైతే మీ హృదయంలో దేవుణ్ణి అడుగుచున్నారో, నేను వీటిని పొందుకుంటున్నాను ప్రభు అని మీ హృదయంలో విశ్వసించి ప్రభువుని అడగండి. ఖచ్చితంగా వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాక్యం ఏమైతే ఉందంటే, కీర్తనలు 81వ కీర్తన 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను అని. ఇక్కడ నీ నోరు బాగుగా తెరువుమంటే హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో అడగమని. బాగుగా తెరువుము, దానిని నింపేదను. నువ్వేమైతే అడుగుచున్నావో దాన్ని నేను సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తానని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన నోటిని బాగుగా తెరిచి దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతామో, నా ప్రియ సహోదరి సహోదరుడా, అడిగే ప్రతి అవసరతను పొందుకుంటున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఉదాహరణకు హన్న దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తుంది. ఎందుకు? ఆమె యొక్క హృదయంలో వేదన ఒకటి ఉంది. ఏంటంటే, నేను గొడ్రాలు అనే పేరు నేను తెచ్చుకోకూడదని దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె నోటును బాగుగా తెరిచింది. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. ఆమె ప్రార్థన చేస్తుండగా ఆమె నోటిని చూస్తున్నాడట ఎలీ పాస్టర్ గారు. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయము 12వ వచనంలో ఎలీ గారు అన్న ప్రార్థన చేస్తుండగా ఆమె నోటిని చూస్తూ ఎలా అంటున్నాడు, ఉదయమే తాగి వచ్చేసావా అన్నట్లుగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె అట్లా నోరు తెరిచింది కనుకనే దేవుని సన్నిధిలో చక్కటి గిఫ్ట్ను పొందుకుంది. ఈరోజు ఈ మాటను బట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మన నోటిని బాగుగా తెరుద్దాం. దేవుని సన్నిధిలో మీ నోటిని తెరవండి, అడగండి. అడిగేది ఖచ్చితంగా మీరు పొందుకుంటారో. ఎంత సమృద్ధికరమైనది పొందుకుంటారంటే, శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు ప్రభు. కొండ తేనెతో నీ నోటిని తృప్తిపరుస్తానంటున్నాడు. మనం అడగాలి దేవుని సన్నిధిలో. అడిగి ఖచ్చితంగా మనం పొందుకోగలం. బాగుగా తెరవటం అంటే దీని అర్థం, దేవుని సన్నిధిలో మన ప్రార్థన మొరగా మారాలి. మొర ఏడవాలి. దేవుని సన్నిధిలో ఆయన పాదాల యొద్ద పొందుకునేంత వరకు కూడా మనం ఆయనను విడిచిపెట్టకూడదు. యాకోబు ఎలాగైతే నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ఎలాగైతే గోజాడాడో, అట్లా మనం ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేస్తున్నామో అదే సమస్య కొరకు, దేని కొరకైతే పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన మొరగా మారి మన నోటిని బాగుగా తెరిస్తే ఖచ్చితంగా నువ్వు కార్యాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆలస్యం చేయొద్దు. ఈ నోటిని తెరువు. ఈ నోటిని దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క శ్రేష్టమైన గోధుమలతో నింపుతాడు. దానిని సమృద్ధికరమైన మాటల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆయన యొక్క వినికుడిలో దీవించి ఆశీర్వదించి మన ఎడల ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.